వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ డెవలప్మెంట్ MCFT 001 ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ 1.5 బేసిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈ టాపిక్ని తెలుగు ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మనం ఇంతకుముందు 1.4లో డొమైన్స్ అండ్ డిఫరెంట్ డెవలప్మెంట్స్ గురించి చదివాం. ఇందులో ఇప్పుడు ఈ 1.5లో డివైడెడ్ ఇంటూ అంటే ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఏంటి చూద్దాం. ఇందులో మనకి అప్రోచెస్ అనేవి స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్కి ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఏంటి, వేరియస్ రీసెర్చర్స్ సైంటిస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ని డిఫరెంట్ వేస్లో ఎలా చదివారు. ఇప్పుడు మనం కనుక ఒకవేళ ఈ రీసెర్చర్స్ని కేటగరైజ్ చేస్తే బేసిక్గా 4 బేసిక్ ఇష్యూస్ మీద ఈ బేసిస్ మీద మనం పర్స్పెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ని తీసుకోవచ్చు. ఒకటి కంటిన్యూస్ వర్సెస్ డిస్కంటిన్యూస్ డెవలప్మెంట్, 2 నేచర్ వర్సెస్ నర్చర్, 3 యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ చైల్డ్, స్టెబిలిటీ వర్సెస్ చేంజ్. ఇందులో ఫస్ట్ కనుక మనం చూస్తే 1.5.1 కంటిన్యూస్ వర్సెస్ డిస్కంటిన్యూస్ డెవలప్మెంట్. ఇక్కడ డెవలప్మెంట్ అనేది జనరల్గా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతుంది, ఆర్డర్లో జరుగుతుంది, సైంటిఫిక్ వేలో జరుగుతుంది అని తెలుసుకున్నాం. ఎర్లియర్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు న్యూ ఎక్స్పీరియన్సెస్కి బేస్ అవుతాయి. అట్లనే అకార్డింగ్ టు డెవలప్మెంట్ స్మూత్ అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్ విచ్ డస్ నాట్ అక్కర్ అబ్రప్ట్లీ. థియరీస్ దేని మీద ఫోకస్ చేశాయి అంటే క్వాంటిటేటివ్ చేంజ్ దట్ అక్కర్ డ్యూరింగ్ డెవలప్మెంట్. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే స్టడీ చేంజ్ ఇన్ అ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బిహేవియరల్ ఇన్స్టీడ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ బిహేవియర్. జనరల్గా ఒక బిహేవియర్ ఒక పర్సన్ని కనుక చూస్తే ఒకప్పుడు ఒక తీరుగా ఇంకొక తీరుగా ప్రవర్తించవచ్చు, ఎప్పుడు ఒకే తీరుగా ప్రవర్తించడం. ఆల్బర్ట్ బందూరా సపోర్ట్ ఈ థియరీకి ఏం చేశాడంటే కంటిన్యూస్ చేంజ్ అనేది ఉంటుంది అని. ఇందులో మనకి యూనిట్ 5లో దీన్ని డిస్కస్ చేద్దాం. ఆర్గానిజం థియరీస్ బిలీవ్స్ దట్ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ డిస్టింక్ట్ స్టేజెస్. పర్టిక్యులర్ ఒక స్టేజ్లో ఒకలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, దాని తర్వాత వెంటనే ఇంకొక డిస్టింక్ట్ స్టేజ్లో ఇంకొక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని. ఇది సిరీస్ ప్రాసెస్. ద యాక్సెప్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ లర్న్డ్ ఆర్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ స్టేజ్. ఒక్కొక్క స్టేజ్లో జరిగింది నెక్స్ట్ స్టేజ్లో జరగకపోవచ్చు. థియరీస్ ఫోకస్డ్ ఆన్ క్వాలిటేటివ్ చేంజ్ అక్కర్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, జస్ట్ మెజర్కి చేయగలిగేది. సో ఇందులో క్వాలిటేటివ్ చేంజెస్ కూడా ఉంటాయి. జీన్ పియాజెట్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్ proposed the stage theories of development which will discuss తర్వాత యూనిట్లో డిస్కస్ చేస్తాం. నేచర్ వర్సెస్ నర్చర్. ఇందులో మనకి సెకండ్ మేజర్ ఇష్యూస్ ఏంటి అంటే డెవలప్మెంట్లో వెదర్ నేచర్ అన్నా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది డెవలప్మెంట్ మీద, నర్చర్ అన్నా ఈ డెవలప్మెంట్ని గవర్న్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ద సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ అగ్రీ ఈ బోత్ నర్చర్ అంటే నేచర్ అనేది ఏంటి అంటే బయాలజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఇండివిజువల్ అంటే వంశపారంపర్యత, అనువంశికత, ఇవి నేచర్ కింద వస్తాయి. నర్చర్ అంటే పుట్టిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఎలా పెంచుతున్నారో, పరిస్థితులు ఏంటి, దాని మీద ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్తుంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. బయాలజికల్ ఎక్స్ట్రీమిటీస్ సైంటిస్ట్ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే నేచర్ మెయింటైన్ ద బయాలజీ డెస్టినీ దట్ డిసైడ్ ద కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్. అట్లా స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మ్యాచ్యురేషన్ తర్వాత బాడీ గ్రోత్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతాయి. దీంట్లో మేజర్గా మనం నేచర్ అన్నప్పుడు జెనెటిక్ ప్రాసెస్ అంటే తల్లి తండ్రి తాత ముత్తాతలు తరతరాలుగా వస్తున్న
అనువంశికత జెనెటికల్గా ఏదైతే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అవుతుందో ఈ నేచర్లో కూడా అలా జరుగుతుంది అని చెప్పడం. అర్నాల్డ్ గెస్సెల్ హ్యాడ్ స్ట్రాంగ్లీ అడ్వకేటెడ్ దిస్ వ్యూ. సో థియరిస్ట్ ఇంకా ఎవరంటే జాన్ బి వాట్సన్ వీళ్ళు ఏం చేశారు, అపోజ్ చేశారు. ఏం చెప్పారు అంటే నేచరు జెనెటికల్ ఫ్యాక్టర్ అఫెక్ట్స్ చేస్తుంది, ఓకే, ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది డెవలప్మెంట్ మీద అని. వాట్సన్ ఏం చేశాడు, ట్రైన్ ఎనీ హెల్దీ ఇంపాక్ట్ ఇన్ టు ఎనీ టైప్ ఆఫ్ స్పెషలిస్ట్ లైక్ ఎ డాక్టర్, లాయర్, మర్చెంట్, చీఫ్. ఒక హెల్దీ ఇన్ఫాంట్ని మనం అనుకుంటే పరిసరాల ప్రభావం వల్ల ఎలానైనా తయారు చేయొచ్చు అని. సో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఇచ్చినప్పుడు ఇన్ఫాంట్ అనేది టాలెంట్స్ని, ఎబిలిటీల్ని డెవలప్ చేసుకొని ఏదైనా మంచి రంగంలో ఒక నిండు వ్యక్తిగా తయారవుతాడు అని. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కెన్ షేప్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో ఇది పీర్ గ్రూప్ ఎఫెక్ట్ ఉండొచ్చు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఇలా ప్రాబ్లమ్ని ఇంపాక్ట్ అవుతుంది ఎన్విరాన్మెంటల్ అని చెప్పాడు. నెక్స్ట్ది యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్. ఇక్కడ సైకాలజిస్ట్ల ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే చైల్డ్ ఎప్పుడు యాక్టివ్గా కానీ ప్యాసివ్గా కానీ ఉంటాడు. సో రీసెర్చర్స్ చైల్డ్ ఎలా ఉంటాడు అంటే ప్యాసివ్ ఆర్గానిజం అని, ఆ క్యారెక్టర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో తెలుస్తుంది అని. మనం ఫస్ట్ టాబులా రసా గురించి తెలుసుకున్నాం. అంటే ఒక స్లేట్ ఉంటుంది, ఎంటీగా ఉంటుంది, దాని మీద మనం ఏం రాస్తే అలా వాడు ట్రైన్ అవుతాడు పిల్లాడు అని చెప్పి. అదే ప్రాపర్ ట్రైనింగ్ స్కిల్స్ ఇస్తే పిల్లలు బాగా అవుతారు. సో ఎన్విరాన్మెంట్, టాలెంటెడ్ టీచరు ఇలా అయితే ఈ పిల్లల్ని మౌల్డ్ కనుక చేస్తే ఆ చైల్డ్ అనేది మంచిగా తయారవుతాడు అనేది ఈ థియరీ ఉద్దేశం. మోడర్న్ డెవలప్మెంట్ సైకాలజిస్ట్ అపోజ్ దిస్ వ్యూ స్ట్రాంగ్లీ. ఈ టాబులా రసా అనేది వాడికి ఏమీ లోపల ఎన్నేటి ఏం లేదు, అంత బ్లాంక్గా పుట్టడము, అది మన పరిస్థితుల ప్రభావం వల్ల అవన్నీ తయారు చేయడం అనేది కాదు అని స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. పిల్లాడు యాక్టివ్గా ఎప్పుడైతే తాను పాల్గొంటాడు లేదా తన ఎక్స్పీరియన్సెస్ డైరెక్ట్గా ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తాడో అప్పుడు తనను తను షేప్ చేసుకోగలుగుతాడు, కంట్రోల్ చేసుకోగలుగుతాడు, డైరెక్ట్ చేసుకోగలుగుతాడు. సో డెవలప్మెంట్లో తన సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. యాక్టివ్గా ఉండడం చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ద వ్యూ చిల్డ్రన్ ఆఫ్ అ క్యూరియస్ ఇన్ఫర్మేషన్ సీకర్స్ హూ దెమ్సెల్వ్స్ వాంట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లోర్ వరల్డ్ అరౌండ్ దెమ్. చుట్టూ ఉన్న పరిసరాలని, చుట్టూ ఉన్న జరుగుతున్న సంగతులని, ఇదేంటి, ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో ఆ పర్సన్, ఆ చైల్డ్ అనేది డెవలప్మెంట్ ఎక్కువగా తీసుకోగలుగుతాడు అని చెప్పారు. సో స్టాన్లీ హాల్డ్ హూ ఫేవర్ దిస్ వ్యూ ఆఫ్ డెవలప్మెంట్, జీన్ జాకస్, రాసో వీళ్ళంతా కూడా ఇదే కరెక్ట్ అని చెప్పారు. తర్వాత ఫోర్త్ వన్ది స్టెబిలిటీ వర్సెస్ చేంజ్. ఇక్కడ స్టెబిలిటీ అంటే కంటిన్యూగా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా చేసే వర్క్ ఏదైతే ఉంటుందో మనం ఈ లైఫ్ స్పాన్లో లియబుల్ టు చేంజ్. సో ఈ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇన్హెరిటెడ్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టెబిలైజ్గా పెరుగుతూ ఉంటాయి, స్టెబిలిటీ ఉంటుంది చేంజెస్ అనేది. సో ఈ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్స్ ఇన్హెరిటెడ్ బై చిల్డ్రన్ అలాంగ్ విత్ ద ఎక్స్పీరియన్సెస్ దే ఎన్కౌంటర్ ద 2-3 years ఆఫ్ లైఫ్ విల్ డిటర్మిన్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ రిమైన్ స్టేబుల్ త్రూఅవుట్ ద లైఫ్ స్పాన్. వాళ్ళకు అంటే ఇన్హెరిటెన్స్, జీన్ అనువంశిక ద్వారా వచ్చిన వాటికి ఈ స్టేజ్లో ఇలా ఉండాలి, ఈ స్టేజ్లో ఇలా ఉండాలి అనేసి క్యారెక్టర్స్ 2-3 years చైల్డ్ వచ్చేదాకా కూడా కంటిన్యూస్ ప్రాసెస్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఇన్నేట్గా ఏదైతే ఉందో అది డెవలప్ అవుతూ వస్తుంది. సో గ్రీక్ ఫిలాసఫర్ ఏం చెప్పాడు, ప్లూటో అంటే ఇన్ఫాంట్స్ హూ ఆర్ రాక్డ్ ఫ్రీక్వెంట్లీ బికమ్ అథ్లెట్స్ ఇన్ ఫ్యూచర్ లైఫ్. జనరల్గా అంటే అథ్లెట్స్గా తయారయ్యే వాళ్ళు ఫ్యూచర్ లైఫ్లో. అకార్డింగ్ టు ఆయన వ్యూ ప్రకారం డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎర్లీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో. జనరల్గా ఎప్పుడైతే ఒక వ్యక్తి అలా తయారవ్వాలనుకుంటాడో దాని ట్రైనింగ్ వల్ల అవుతాడు అని చెప్పి. సో చేంజ్ అనేది జరగాలి. లేటర్ ఈజ్ నెగ్లిజిబుల్. ఒకవేళ ఆ పర్సన్ అప్పుడు అనుకోకలేకపోతే తర్వాత నెగ్లిజిబుల్ ద్వారా ఏమీ చెయ్యలేడు అని.
So this might be a reason for the death of studies and adult development researchers. అది కాకుండా ఇంకా కొంతమంది ఫ్యూ రీసెర్చర్స్ అడల్ట్ డెవలప్మెంట్ మీద కంపారిజన్ చేసి చైల్డ్ డెవలప్మెంట్ మీద ఏం చెప్పారు, డెవలప్మెంటాలిసిస్ హూ బిలీవ్ దట్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సపోర్ట్ ద చేంజ్ వ్యూ ఇన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది జరుగుతూనే వెళ్తుంది, అది మెల్లగా స్లోగా కావచ్చు లేదా డిస్ట్రప్ట్ కావచ్చు, కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో మాత్రం అది చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. మాల్యబుల్ త్రూఅవుట్ దేర్ డెవలప్మెంట్ అండ్ కేర్ డ్యూరింగ్ లేటర్ స్టేజెస్, సిగ్నిఫికెంట్ డ్యూరింగ్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ అ లైఫ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే కగన్ అనే అతను 2 ఏళ్ళ అబ్బాయి మీద స్టడీ చేస్తే, అబ్బాయి 2 ఏళ్ళు ఉన్నప్పుడు చాలా సిగ్గుగా టిమిడ్గా భయస్థుడుగా ఉండేవాడు. ఆ తర్వాత అతని చుట్టూ 1/3 ఆఫ్ ద టోటల్ చిల్డ్రన్ డిడ్ నాట్ షో షై అండ్ టిమిడ్ బిహేవియర్. తనకున్న స్నేహితులు ఎప్పుడు కూడా సిగ్గుపడడం కానీ బిడియంగా ఉండడం కానీ పిరికిగా ఉండడం కానీ లేరు. సో 4 ఇయర్స్ వచ్చేసరికి ఆ 2 ఇయర్స్ అబ్బాయి ఎప్పుడైతే ఆ స్టేజ్లో ఉన్నాడో 4 ఇయర్స్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్లో తనకున్న పీర్ గ్రూప్ చిల్డ్రన్స్ తోటి మింగిల్ అయ్యి టోటల్గా షై అండ్ టిమిడ్నెస్ అనేది పోయింది అని చెప్పాడు. అకార్డింగ్ టు స్టాన్ట్రాక్, ఏషియన్ పీపుల్ బిలీవ్ ఎక్స్పీరియన్స్ 6 to 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్లో జనరల్గా అప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఎర్లీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ ఇయర్స్లో ఎక్కువగా తన కల్చర్ గురించి, ట్రస్టుల గురించి, రీజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని బాగా ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి మిడిల్ చైల్డ్ ఎలా డెవలప్ అవుతారో చెప్పారు. తర్వాత 1.5.5 ఏ మిడిల్ పాత్. ఇక్కడ ఇంతకుముందు డెవలప్మెంట్ ఏం చూసాము అంటే చైల్డ్లో చూసాం, కానీ మిడిల్ పాత్లో ఏం జరుగుతుంది నవేడేస్ ఇది ఎలా ఉంది. ఈ మోడర్న్ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఏం చెప్పారు, ఎక్స్ప్లోర్ చేసి ఏం చెప్పారంటే ఈ కంటిన్యూస్ వర్సెస్ డిస్కంటిన్యూస్ నేచర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్డ్గా జరుగుతుంది. వీ బిలీవ్ దట్ బేసికల్లీ కంటిన్యూస్ జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు డిస్కంటిన్యూస్ ట్రాన్సిషన్స్ కూడా జరుగుతాయి. సో ట్రాన్సిషన్ పీరియడ్ రివీల్స్ ద డెవలప్మెంటల్ ప్రాసెస్. ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ లైఫ్ స్పాన్లో పర్టిక్యులర్గా కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి, అవి కంటిన్యూగా అలాగే జరుగుతూ పోవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్యూబర్టీ రావడం, బిగినింగ్ ఫ్యామిలీ లైఫ్ రావడం, ఇది కంటిన్యూస్గా ఎప్పుడూ జరగదు. ఒకసారి జరిగితే సర్టెన్ స్టేజ్లో జరిగితే ఆ స్టేజ్ నుంచి అది కంటిన్యూస్ వెళ్ళిపోతుంది. అట్లనే మోడర్న్ డెవలప్మెంట్ సైకాలజిస్టులు ఏం చెప్పారంటే నేచర్ అండ్ నర్చర్ ఈ రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే ఏ ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా మనం తీసుకుంటే నేచర్ ఎంత ఇన్నర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఎంత ఇంపార్టెంటో, జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనువంశికత, అట్లానే ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఈక్వల్ ప్రపోర్షన్లో ఉండాలి అని. ఎగ్జాంపుల్ తీసుకుంటే బాడీలో ప్యూబర్టీ తర్వాత హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, దాన్ని బట్టి వాళ్ళ బాడీ గ్రోత్ ఉండడము, అగ్రెషను, యాంగరు, వాళ్ళ అగ్రెసివ్ బిహేవియరు అనేది, డిసిప్లిన్ అనేది ఫోకస్ చేస్తారు. అట్లే అదే వ్యక్తి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి అంటే నర్చర్ మోడిఫై చేసుకొని డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్లో తన యొక్క ఉనికిని చూపించుకోగలుగుతాడు. అంటే నేచరు ప్లస్ నర్చర్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మిడిల్ పాత్ చైల్డ్ మీద కూడా యాక్టివ్నెస్ అండ్ ప్యాసివ్నెస్ ఈ రెండు కూడా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే సోషలైజింగ్ ఏజెంట్స్ లైక్ పీర్, పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, సొసైటీ, కమ్యూనిటీ, వీళ్ళ బిహేవియర్ ఏంటి అంటే మోడిఫై చేసుకోవడానికి సేమ్ అడల్ట్ మైల్యూ లాగానే పిల్లల డెవలప్మెంట్ లాగానే మిడిల్ అడల్ట్స్ అంటే మిడిల్ ఏజ్ పిల్లలు కూడా సేమ్ అంతే ఇంపాక్ట్ తీసుకుంటారు అని చెప్పి. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ ఆడియో.